చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుండి చాలా ఇష్టంగా తినేది అంటే చికెన్ బిర్యానీ. ఇలాంటి చికెన్ బిర్యానీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ రుచి కంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మ్యారినేషన్ కోసం కారపొడి తీసుకోవాలి. నేను 2 కిలోల చికెన్కి 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే కిలోకు 3 టేబుల్ స్పూన్ల కారం దాకా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. పసుపు, గరం మసాలా, నిమ్మకాయ రసం, 3 నిమ్మకాయల రసం వేసుకున్నాను మ్యారినేషన్లో 2 కిలోల చికెన్కి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మిర్చి, 500 గ్రాముల పెరుగు వేసుకున్నాను 2 కిలోల చికెన్కి. తర్వాత వంట నూనె, పుదీనా, అన్ని మసాలా దినుసులు వేసుకొని కలుపుకోవాలి మ్యారినేషన్ కోసం. ఈ విధంగా కలుపుకున్నాక చికెన్ 2 కిలోలు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఈ మ్యారినేషన్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇదంతా చికెన్కి పట్టేటట్టుగా, ఈ గ్రేవీ అంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక నూనెలో నుండి తీసేయాలి చికెన్ని. మిగతా చికెన్ అంతా కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై అయ్యాక ఇందాక మనం కలుపుకున్న గ్రేవీలో మళ్ళీ ఈ చికెన్ని వేసుకొని ఈ డీప్ ఫ్రై చేసిన చికెన్ని వేసుకోవాలి. ఈ గ్రేవీని వేరే గంజులో వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ గ్రేవీలో మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు గ్రేవీలో ఉడకనివ్వాలి. స్టవ్ మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం మళ్ళీ గ్రేవీలో ఈ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని, ఆ చికెన్ 5 నిమిషాలు ఉడికేలోపు ఇలా ఎసరు పెట్టుకొని అందులో అన్ని మసాలా దినుసులు వేసుకొని పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, 2 నిమ్మకాయల రసం, వంట నూనె వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. ఆ నీళ్ళు మరిగేలోపు ఈ బాస్మతి రైస్ 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నీళ్ళు మరిగాక ఈ నానిన బాస్మతి రైస్ను ఇందులో వేసుకోవాలి. 2 కిలోల చికెన్కి 2 కిలోల బాస్మతి రైస్ వేసుకున్నాను నేను. సరి వేసుకోవాలి, అప్పుడైతే మంచిగా వస్తుంది బిర్యానీ. ఈ విధంగా వేసుకొని ఒక 70% ఉడకనివ్వాలి రైస్ని. ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీళ్ళలో నుండి రైస్ తీసేసి ఇది ఇందులో ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ని అంతా కూడా వేసుకొని
పైన కొద్దిగా ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ వేసుకొని ఒక 30 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి 30 మినిట్స్ దమ్ అయితే సరిపోతుంది. ఇలా దమ్ అయిపోయాక ఈ విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తయారైపోయింది. ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.